ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో విశేషంగా సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టం చెయ్యాలి. మీ భాగ్యము మరియు బాబా నుండి లభించినటువంటి ప్రాప్తులను సదా స్మృతిలో ఉంచుకోండి అన్నారు. ఇది 2011 ఫిబ్రవరి 2న వినిపించినటువంటి అవ్యక్త మురళి సారము. తమ భాగ్యము మరియు ప్రాప్తులను సదా స్మృతిలో పెట్టుకొని హర్షితంగా సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. తమ భాగ్యము మరియు ప్రాప్తులను స్మృతిలో పెట్టుకొని సదా హర్షితంగా సంతుష్టంగా ఉండండి. దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. బాబాను కలుసుకునేందుకు అందరూ ప్రేమతో చేరుకున్నారు. మరి ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల మస్తకంలో భాగ్యం యొక్క రేఖలను చూస్తూ ఉన్నారు. ఇటువంటి భాగ్యము, ఇంత గొప్ప భాగ్యము మొత్తం కల్పంలో ఇంకెవరికి కూడా ప్రాప్తించలేదు. ఎందుకంటే మీకు భాగ్యాన్ని ఇచ్చేవారు స్వయం భాగ్యదాత. మనకి భాగ్యాన్ని ఇచ్చేవారు స్వయంగా భాగ్యదాత, అంటే భాగ్య విధాత అంటారు భగవంతుని. భాగ్యాన్ని మనకి ఇచ్చేవాడు డైరెక్ట్ దాతని. ప్రతి ఒక్కరి మస్తకంలో మొదటి నుండి మెరుస్తూ ఉన్నటువంటి భాగ్య సితార బాబా చూస్తూ ఉన్నారు. మన భాగ్యం యొక్క సితార చాలా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అందరి మస్తకంలో బాబా చూస్తూ ఉన్నారు. ముఖములో మధుర వాణి యొక్క రేఖ ప్రకాశిస్తుంది. బాబా వర్ణిస్తూ ఉన్నారు మన భాగ్యాన్ని. చూడండి, మస్తకంలోనేమో భాగ్య సితార మెరుస్తుంది, స్టార్ మెరుస్తుంది. మొత్తం ఫేస్ లోనేమో మధురమైన వాణి యొక్క రేఖ మెరుస్తుంది. పెదాల పైన మధురమైన చిరునవ్వు యొక్క రేఖ ప్రకాశిస్తుంది. హృదయంలో హృదయరాముడైన తండ్రి యొక్క ప్రేమలో లీనమై ఉన్నటువంటి రేఖ ప్రకాశిస్తుంది. చేతులలో సర్వ ఖజానాల శ్రేష్టత యొక్క రేఖ ప్రకాశిస్తుంది. పాదాలలో ప్రతి అడుగులో పద్మాల రేఖ ప్రకాశిస్తుంది. ఎవరైనా ఇలా వర్ణించగలుగుతారా ఇంత గొప్పగా? ఇప్పుడు ఆలోచించండి, మీ భాగ్యము, ఇంత ఉన్నతమైనటువంటి భాగ్యం ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా? అసలు ఈరోజు చిరునవ్వే కరువైపోయింది. ఎవరు హ్యాపీగా నవ్వుతూ కనబడట్లేదు. అలాంటిది మన పెదవుల పైన సదా చిరునవ్వు, ముఖంలో సదా మధురమైన వాణి యొక్క రేఖ, మన చేతులలో సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నటువంటి రేఖలు, మన పాదాలలో అడుగులలో పద్మాల రేఖలు. ఇలా బాబా మీ భాగ్యం ఎంత ఉన్నతంగా ఉందో చూడండి అంటున్నారు. మరి ఎవరు గీశారు ఈ భాగ్యం? స్వయం భాగ్యదాత. అందుకే మీ జ్ఞాపకార్థపు చిత్రాలలో కూడా మీ భాగ్యం యొక్క వర్ణన జరుగుతూ ఉంటుంది. ఈ భాగ్యమును స్వయంగా భాగ్య విధాతని ప్రతి ఒక్క పిల్లలది తయారు చేశారు. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల భాగ్యాన్ని చూసి ప్రతి ఒక్క పిల్లలకు శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. వాహ పిల్లలు వాహ అంటూ. మరి ఇలాంటి భాగ్యం ఈ సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ లభించింది, భవిష్యత్తులో కూడా మనకు ఈ భాగ్యం యొక్క ప్రాలబ్ధం తోడొస్తుంది. సంగమ యుగం యొక్క సుఖాలు అన్ని యుగాలలోకెల్లా శ్రేష్టమైనవి.
సత్యయుగం యొక్క భాగ్యం కూడా సంగమయుగపు పురుషార్థం యొక్క ప్రాలబ్ధమే. అంటే రేపు రాబోయేటటువంటి స్వర్ణిమయుగంలో కూడా మనం ఇప్పుడు చేసుకున్న పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని తీసుకుంటాం. అందుకే సంగమయుగం యొక్క ప్రాప్తి సత్యయుగ ప్రాలబ్ధం కన్నా చాలా ఎక్కువ. భవిష్యత్తు కన్నా వర్తమానం యొక్క ప్రాలబ్ధమే చాలా ఎక్కువ. మీ భాగ్యంలో లీనమైపోండి. ఏం జరిగినా సరే మీ భాగ్యంను స్మృతిలోకి తీసుకురండి. అప్పుడేమొస్తుంది? మీ హృదయం నుండి ఏ శబ్దాలు వెలువడతాయి? వాహనా భాగ్యము వాహ. ఎందుకంటే స్వయంగా భాగ్యదాత మీకు తండ్రిగా ఉన్నారు. మరి భాగ్యదాత ద్వారా ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని పొందారు కదా. భాగ్యదాత స్వయంగా లభించారంటే అందరం భాగ్యాన్ని తీసుకున్నట్లు తెలుసు కదా. ఇంత గొప్ప భాగ్యవంతులు ఇంకెవరైనా ఉంటారా ప్రపంచంలో? మరి భాగ్యదాత స్వయంగా భాగ్యాన్ని మనకి పంచుతూ మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఎంత నశ ఉండాలి. ప్రపంచంలోని వారు మీ భాగ్యాన్ని చూసి మీకు ఏం దొరికింది అని అడుగుతారు. మరి మీరేమని జవాబిస్తారు? మీకేం దొరికింది అంటే పొందాలనుకున్నదంతా పొందేశాం, మేమేవేవి కావాలి అనుకున్నామో అవన్నీ లభించేశాయి, పొందేశాము అని అంటారా? పొందేసిన వారు చేయొద్దండి. పొందారా? నషాతో చెప్తారు కదా, ఇక్కడ అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు, ఇది లేదు, ఇది దొరకలేదు అనేది లేదు. ఉందా అంతటి నష? మరి ఎలా లభించింది? కేవలం తండ్రి పరిచయం లభించడం, తండ్రిని తెలుసుకోవడం, తండ్రిగా భావించటం, తండ్రి వారిగా అవ్వటం, పరమాత్మ తండ్రిని తనవాడిగా చేసుకోవటం, అంతే. దీంతో భాగ్యం లభించింది. ప్రపంచంలో భాగ్యాన్ని చాలా కష్టపడి తయారు చేసుకుంటారు. ఇక్కడ ఒక క్షణంలో మన భాగ్యం యొక్క ద్వారం తెరుచుకుంది, అన్ని ఖజానాల ద్వారం తెరుచుకుంది, అన్ని రకాల ప్రాప్తుల ద్వారం తెరుచుకుంది. ఏం శ్రమ లేకుండా కేవలం భగవంతుడు నా వాడు, నా తండ్రి వచ్చారు, నా జన్మ జన్మలుగా నేను ఎవరినైతే పిలుస్తూ ఉన్నానో ఆ తండ్రి ఇప్పుడు వచ్చారు, వారే నాతో మాట్లాడుతూ ఉన్నారు, వారే నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ సంకల్పం మాత్రంగా చాలు, ఈ సంకల్పం చాలు మన భాగ్యాన్ని ఉదయింపజేసింది. శ్రమ చేయలేదు కదా ఇంత గొప్ప భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి. కేవలం తండ్రిని తెలుసుకున్నారు, స్వీకరించారు, తన వారిగా చేసుకున్నారు. ఈ భాగ్యంను ఎంత స్మృతిలోకి తీసుకొని వస్తే అంత హర్షితంగా ఉంటారు. భాగ్యవాన్ ఆత్మల యొక్క ముఖం సదా హర్షితంగా ఉంటుంది. ఉంటుంది కాదు, ఉంది అంటున్నారు. ఉంది. భాగ్యవాన్ ఆత్మలందరూ ఎలా ఉన్నారు? హర్షితంగా. వారి దృష్టి, వారి వృత్తి, వారి ప్రవృత్తి సదా సంతుష్ట ఆత్మగా స్వయము సంతుష్టంగా ఉంటారు, ఇతరులను కూడా సంతుష్టంగా తయారు చేస్తారు. మరి మీరందరూ సంతుష్టత యొక్క నశాలో ఉంటున్నారా? మా జీవితంలో ఎంత గొప్ప సంతృప్తి ఉంది మాకు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని ఉన్న వాళ్ళకు కూడా కరువైంది ఏంటి అంటే సంతృప్తి. సంతృప్తి లేదు ఎవరికి. అన్నీ ఉన్నాయి, అయినా ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో ఉంది లక్ష్యం. నాకు ఒక్క జెట్ విమానం వచ్చేస్తే చాలు, ఇంకా అది కూడా వచ్చిందంటే నేను ఒక్కసారి స్పేస్లోకి వెళ్ళొస్తే బాగుంటుంది. అన్నీ ఎన్ని ఉన్నా ఇంకా 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 మనిషికి ఎన్ని ఉన్నా కూడా మనిషికి ఇంకా ఇంకా ఏదో ఒకటి అసంతృప్తి ఉండే ఉంటుంది. కానీ మన వద్ద సంతృప్తి,
సంతుష్టత ఉంది. అందుకే దీని నశాలో ఉండాలి. ఎందుకంటే సంతుష్టతకు ఆధారము సర్వ ప్రాప్తులు. అప్రాప్తి అసంతుష్టతకు ఆధారం, ప్రాప్తి సంతుష్టతకు ఆధారం. మీరేమని అనుభవం చేసుకుంటున్నారు మరి? అప్రాప్తి ఉందా? ఏదైనా అప్రాప్తి ఉంటే అసంతుష్టత ఉంటుంది. అన్ని ప్రాప్తులు, సర్వ ప్రాప్తులు నాకు లభించాయి అనుకుంటే సంతుష్టంగా ఉంటారు. మరి అప్రాప్త అనే వస్తువు ఏది లేదు బ్రాహ్మణుల ఖజానాలో అని అంటారు కదా. సర్వ ప్రాప్తులు ఉన్నాయి కదా. ప్రాప్తుల నశ ఉందా? ఉందా? అందరికీ ఉందా? సదా ఉందా? అప్పుడప్పుడు ఉందా? పొందాలనుకున్నదంతా పొందేశానని అంటూ ఉంటారు అందరు. ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత అనే పేరే ఉండదు. మరి బాప్దాదా ఈరోజు దేశ విదేశాల్లో ఎన్ని దేశాల నుండి పిల్లలందరూ కలిసి ఇక్కడికి వచ్చారు, ఎంత దూరం నుండి వచ్చారు. కానీ అందరికంటే దూరం నుండి వచ్చింది ఎవరు? అమెరికా వారా? అమెరికా అన్నిటికంటే దూరమా? అమెరికా వారు దూరం నుండి వచ్చారంటారా, లేక బాబానా? బాబా ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది, కానీ బాప్దాదా ఎక్కడి నుండి వచ్చారు? పరం ధామం నుండి. బ్రహ్మ బాబా ఎక్కడి నుండి వచ్చారు? సూక్ష్మ వతనం నుండి. మరి అందరికంటే దూరం నుండి వచ్చింది ఎవరిప్పుడు చెప్పండి? శివబాబా, బాప్దాదా ఇద్దరూ దూరదేశం నుండి వచ్చినట్టు. ఇక్కడ తండ్రి పిల్లల యొక్క ప్రేమ యొక్క దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలంటే తండ్రికి ఎంత ప్రేమ అంటే వేరే లోకం నుండి ఇద్దరు తండ్రులు పిల్లల్ని కలుసుకోవడానికి వచ్చారు. మీరందరూ మేరా బాబా అని అన్నారు. బాబా ప్రేమతో మేరే బచ్చే, మేరా బచ్చా అని అన్నారు. కేవలం ఒక్క తండ్రిని తెలుసుకోవడంతో ఎన్ని ఖజానాలు తెరుచుకున్నాయి, ఎంత వారసత్వం ప్రాప్తించింది. ప్రపంచంలోని వారు సుఖం కోసం, శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖం లభిస్తుంది అని. కానీ మీ జీవితమే సుఖ శాంతి సంపన్నంగా అయ్యింది. బాప్దాదాను అడుగుతూ ఉంటారు కదా, బాప్దాదాను మీకేం కావాలి బాబా, మీరు మా నుండి ఏం ఆశిస్తున్నారు బాబా, మేము ఏమి ఇవ్వాలి, ఏం చెయ్యాలి చెప్పండి బాబా అని అడుగుతూ ఉంటారు. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లల నుండి ఇదే కోరుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ సదా స్వరాజ్యాధికారిగా అయి ఉండండి. తన కోసం ఏదో కోరుతాడని అనుకుంటారేమో. బాబా మీకేం కావాలి అంటే, బాబా మనకు ఏ రకమైన శ్రమ ఇవ్వదలుచుకోవట్లేదు. ఎందుకంటే 2 యుగాలుగా మనం ఎంత కష్టపడ్డామో అవన్నీ బాబాకు తెలుసు. అందుకే పిల్లలు నాకేమీ వద్దు, నేను కేవలం మీ అందరినీ స్వరాజ్య అధికారిగా చూడాలనుకుంటున్నాను అంటున్నారు. ఎవరైనా ఇంత నిష్కామిగా ఉంటారా? అప్పుడప్పుడు కాదు, సదా స్వరాజ్య అధికారిగా ఉండండి. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య అధికారం యొక్క వరదానము బాబా సంగమ యుగం కోసమే ఇచ్చారు. కొంచెం కాదు, అప్పుడప్పుడు కాదు, సదా ఉండాలి. మరి ఆలోచించండి, సదాకాలం కోసం స్వరాజ్య అధికారిగా ఉంటున్నారా? ఎందుకంటే బాప్దాదా వినిపించారు, ఈ అన్ని కర్మేంద్రియాలకు, మనస్సు, బుద్ధి, సంస్కారానికి కూడా మీరు యజమానులు. మీ మనస్సు మీ ఆర్డర్లో నడుచుకోవాలి, మీ బుద్ధి మీరు చెప్పినట్టుగా వినాలి, మీ సంస్కారం మీ అదుపులోనే ఉండాలి. వీటన్నిటికీ మీరు మాస్టర్, మీరు యజమానిగా ఉన్నారు. ఈ అన్నిటి విషయంలో మీరు ఏ శబ్దాన్ని వాడతారు? ఇవి నావి అంటారు, అంటారా లేదా? నా మనసు, నా బుద్ధి, నా సంస్కారం, నా నేచర్, అన్నిటినీ నా అని అంటారు కదా. నేను అని అనరు. నేను మనసు, నేను బుద్ధి, నేను సంస్కారం అంటారా? అనరు. నా అని అంటారు, నావి అంటారు. మరి మనస్సు, బుద్ధి, సంస్కారం నావి అని అన్నప్పుడు నావన్న వాటిపైన
అధికారం అయితే ఉంటుంది కదా. ఇటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారం పైన పూర్తిగా అధికారిగా ఉన్నారా? పూర్తి అధికారిగా ఉంటేనే స్వరాజ్య అధికారి అని అంటారు. ఏది ఆర్డర్ చేస్తే దాని అనుసారంగా అవి కార్యం చేయడానికి నిమిత్తమైపోవాలి. కానీ దీనికోసం మీరు నడుస్తూ తిరుగుతూ కార్యం చేస్తూ యజమాని స్థితి యొక్క నశలో ఉండాలి. నిశ్చయము మరియు నశ. ఏమో నేను చెప్తే నా మనసు వింటుందో లేదో, బాబా అయితే అంటున్నారు. సరే చెప్పి చూస్తాను. నా మనసు నా మాట వినాలి. ఇప్పుడు 1 సెకండ్ ఇలా ఉండాలి, ఇప్పుడు 1 గంట ఇలా ఉండాలి. వింటదా? బాబా అన్నారు మీరు నషాతో చెప్పండి, నిశ్చయంతో ముందు ఆ స్థితిలో ఉండండి, ముందు ఆ కాన్షియస్నెస్ లో ఉండండి. నేను ఈ శరీరానికి యజమానిని. మనసుకైనా, బుద్ధికైనా, సంస్కారానికైనా అన్నిటికీ నేను యజమానిని. ఇవన్నీ నా యొక్క సూక్ష్మ ఇంద్రియాలు. ఇవి నేను ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటివి. అవి నాకు ఆర్డర్ ఇచ్చేవి కాదు. అవి చెప్తే నేను వినేది కాదు. నేను చెప్తే అవి వింటాయి. ముందు ఈ నషాలో, ఈ కాన్షియస్నెస్ లోకి రావాలి. అప్పుడు ఆ స్వరూపంలో ఉండి మీరు చెప్పండి. రాజులాగా సీట్ మీద కూర్చొని చెప్పండి. మీ మాట వినకుండా ఎందుకుంటుంది మనసు? వింటుంది. ఇప్పుడు ఆత్మలందరికీ మనసా ద్వారా సేవ చేసేటువంటి సమయం వచ్చేసింది. అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఓ పూర్వజులారా, మాకు కొద్దిగానైనా శాంతి, సుఖం యొక్క కిరణాలని ఇవ్వండి అంటున్నారు. మరి హే పూర్వజులారా, దుఃఖితుల యొక్క పిలుపును వింటూ ఉన్నారా? దుఃఖితుల యొక్క పిలుపులు వినబడుతూ ఉన్నాయా? బాప్దాదా అయితే పిల్లలందరికీ సైగ చేస్తూ ఉన్నారు. ఈ ఆపదలు, సమస్యలు, విఘ్నాలు అకస్మాత్తుగా వచ్చేవి ఉన్నాయి. దీనికోసం 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అభ్యాసం చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థం చేయడం అయితే పాసిబుల్ కాదు. ఏదైనా ప్రాబ్లం రాగానే ప్రాబ్లం వచ్చింది కదా, ఇప్పుడు అభ్యాసం చేస్తాను. బాబా అన్నాడు కదా 1 సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టమని, ఇప్పుడు పెడతాను అంటే పెట్టగలరా? ఏదైనా పరిస్థితి వచ్చాక దాన్ని నువ్వు ఆగు, నేను ఇప్పుడు ఈ రకమైన శక్తిని పుంజుకొని అప్పుడు నిన్ను అడ్రస్ చేస్తాను, అప్పుడు నీ దగ్గరకు వస్తాను అంటే అది ఆగుద్దా? పరీక్ష సమయంలో ఇంకా ఇదా ప్రశ్న, ఇప్పుడు నేను జవాబిస్తాను ఇది చదువుకొని అని అంటారా? లేదు కదా. ముందే మొత్తం అంతా ఆ శక్తిని, ఆ ప్రిపరేషన్ని చేసుకొని ఉండాలి. అప్పుడు పరిస్థితి రాగానే వెంటనే మీరు దాన్ని దాటగలుగుతారు, ఆ పరిస్థితిని జయించగలుగుతారు. అందుకే ఆ సమయంలో మీరేమీ చెయ్యలేరు అంటున్నారు బాబా. ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఆ సమయంలో మీకు టైం ఉండదు. ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే ఆశ్చర్యార్థకం పడిపోతుంది. అందుకే పురుషార్థం కోసం ఇప్పుడే బాబా సమయం ఇచ్చారు. ఒకవేళ ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేయరో వాళ్ళకి పరిస్థితి రాగానే చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇలాంటి ప్రాబ్లం నాకు వస్తుందా, ఇంత పెద్ద సమస్య నాకు రావడం ఏంటి అని చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యార్థకం పడిపోతుంది అక్కడ. ఫుల్ స్టాప్ పడాలి అంటే ముందు నుండి ప్రాక్టీస్ చెయ్యండి అంటున్నారు. అకస్మాత్తుగా ఏవైనా జరిగే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రాక్టికల్ గా అది చేసే సమయంగా ఉంటుంది. మరి ఇప్పటి నుండి అభ్యాసం చేస్తూ ఉండండి. బాప్దాదా రిజల్ట్ చూస్తారు. అటెన్షన్ అయితే ఉంది పిల్లలకి, చేస్తూ ఉన్నారు కూడా. కానీ అటెన్షన్ ని ఇంకా కొంచెం అండర్లైన్ చేయండి అంటున్నారు. కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇవ్వండి. చూడండి పురుషార్థం ఎంత సహజమో. నేను బిందు, బాబా బిందు, ఏదైతే జరిగిందో దానికి కూడా బిందు. కేవలం అటెన్షన్ ఇవ్వాలి అంతే. బాప్దాదా విశేషంగా పిల్లలందరికీ కానుకని ఇస్తూ ఉన్నారు. పిల్లలు ఏంటి కానుక?
బచ్చే మే ఆప్కే సదా సాత్ హూ. పిల్లలు, నేను సదా మీ తోడుగానే ఉన్నాను. ఇది భగవంతుడు తన పిల్లలకి ఇస్తున్న గిఫ్ట్. సదా తోడుగా ఉన్నాను అంటున్నారు. అంటే పరిస్థితి సమయంలో కూడా బాబా తోడుగానే ఉంటారు. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు బయట తోడుగా ఉంటారు. పరీక్ష రాయాల్సింది పిల్లలే, కానీ పిల్లలకి ఒక ధైర్యం. బయట వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లలు పరీక్ష రాసేంత వరకు. అలా బాబా కూడా మన ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే రాలేరు కదా, కానీ పక్కనే ఉంటాడు బాబా. తోడుగా ఉంటారు ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో, ఎల్ల వేళలా, అన్ని స్థానాల్లో, అన్ని సమయాల్లో. ఇది భగవంతుడు మనకి గిఫ్ట్ గా ఇస్తున్నారు. మే సదా ఆప్కే సాత్ హూ. బాబా అనండి. పిల్లల కోసం తండ్రి సదా హాజరై ఉంటారు. యజమాని హాజరై ఉంటాడు అని అంటారు కదా, హాజిరా హజూర్, హజూర్ హాజిర్ అని అంటారు. సర్వవ్యాపి కాను, కానీ నేను హాజరవుతాను అంటున్నారు. అలా అంతటా వ్యాపించి ఉండను, కానీ మీరు ఎక్కడ పిలిస్తే అక్కడికి నేను క్షణంలో వచ్చేస్తాను. పిల్లల ఎదుట భగవంతుడు హాజరైపోతాడు. మరి సదా విజయిగా అవ్వాలి. ఎక్కడైతే భగవంతుడి తోడు ఉంటుందో అక్కడ విజయిగా అవ్వడం కష్టమైన విషయమా? భగవంతుడి తోడున్న చోట విజయం పొందడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. విజయం మీ జన్మ సిద్ధ అధికారం. కేవలం మేరా బాబా అన్నారు అంటే విజయం మీదవుతుంది. విజయము మీ జన్మ సిద్ధ అధికారం. మేరా బాబా అనటం విజయం పొందటం. కాబట్టి సదా విజయిగా అవ్వాలి. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారి కోసమైతే ఈ విషయాలన్నీ చాలా సహజం, కష్టమేమీ కాదు. ఎక్కడ భగవంతుడు ఉంటారో అక్కడ విజయం ఉండే ఉంది. మరి ఈరోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఎంత స్నేహంతో, ఎలాంటి సాధనంతో చేరుకున్నారు? ట్రైన్లోనా, ప్లేన్లోనా? శరీరం ద్వారా అయితే ఏదో ఒక రవాణా ద్వారా చేరుకున్నారు, కానీ ఇక్కడికి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ మిమ్మల్ని లాక్కొచ్చింది. హృదయం యొక్క ప్రేమతో బాబా దగ్గరికి చేరుకున్నారు. ధైర్యం మీది, సహాయం తండ్రిది. ఇప్పుడు బాప్ దాదా ఇదే కోరుతూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు ప్రతి కర్మలో తమ స్వరాజ్యం యొక్క సీట్లో స్థితులై ఉండాలి. ఏ పని చేస్తూ ఉన్నా స్వరాజ్యం యొక్క సీటులో స్థితులై ఉండాలి. అచ్చా, ఈరోజు మొదటిసారి ఎవరైతే వచ్చారో వారు చెయ్యెత్తండి, లేచి నిలబడండి. చాలా మంచిది. చాలా మంది ఉన్నారు, మంచిది. ఎలా అయితే మీరు మొదటిసారి వచ్చారో అలాగే మరి మొదటి నంబర్లోకి కూడా వెళ్ళాలి. నేను లేట్గా వచ్చాను, వీళ్ళందరికీ కొంచెం మంచిగా అర్థమవుతుందేమో, నాకు అర్థం కావట్లేదు, నేను ఈరోజు వచ్చాను, ఫస్ట్ వచ్చాను అనుకోకండి. మీరు ఈరోజు ఫస్ట్ టైం వచ్చారంటే మీరు నెంబర్ 1 ఫస్ట్ వచ్చేవారు అని బాబా వరదానం ఇస్తున్నారు. మొదటి నంబర్లోకి వెళ్ళాలి. వెళ్ళేది ఉంది కదా, బాబా యొక్క వరదానం. ఎవరైతే ధైర్యం చేస్తారో వారికి తండ్రి యొక్క సహాయం కూడా లభిస్తుంది. ధైర్యంతో మీరు ఎంత ముందుకెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అవకాశం అయితే ఉంది, ఎందుకంటే టూ లేట్ అనే బోర్డు ఇంకా పెట్టబడలేదు. బాబా స్మృతిలో ఉండండి. ఏదైతే ప్రాప్తించిందో దాని ద్వారా ఇతరుల సేవ కూడా చెయ్యండి. ఎంత సేవ చేస్తారో అంత ఆశీర్వాదాలని పొందుతారు. ఆ ఆశీర్వాదాలే మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్తాయి. సందేశం ఇస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరికి వేరే ఒకరి ద్వారా సందేశం లభించింది కదా, అలా మనం కూడా ఇతరులకి సందేశం ఇస్తూ వెళ్ళాలి. అంతే, వాళ్ళ అదృష్టం కూడా తయారవుతుంది. మనమైతే మన బాధ్యత చెయ్యాలి. నేను చెప్తున్నాను కానీ ఎవరు వినట్లేదు అంటే అది మన బాధ్యత కాదు.
వాళ్ళను వినేలాగా చెయ్యడం మన బాధ్యత కాదు, వినిపించడం మన బాధ్యత. ఇక వినడం, వినకపోవడం, రావడం, రాకపోవడం వాళ్ళ అదృష్టం. కానీ మీరైతే సందేశాన్ని ఇవ్వండి, పుణ్యం జమ చేసుకోండి. ఆ పుణ్యమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. అచ్చా, బాప్ దాదా అమృత వేళ అన్ని వైపులా పరిభ్రమణ చేశారు. బాప్ దాదా భ్రమణం చేయడం ఎంతసేపు? బాబాకి ఎంత టైం పడుతుంది? మొత్తం అన్ని సెంటర్లు అందరి ఇళ్లకి రావడానికి భగవంతుడికి ఎంత టైం పడుతుంది? అమృత వేళ. మరి బాప్ దాదా అయితే ఇది చెప్పేశారు, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పేశారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అందరూ జాగ్రత్తగా వినండి. 4 గంటలకు మిలనం యొక్క విశేషత ఉంటుంది. అది కూడా బాబా క్లియర్ చెప్తున్నారు, టైం చెప్తున్నారు. 4 గంటలకు బాప్ దాదా పిల్లలందరికీ సహజంగా వరదానమును ఇస్తారు. 4 గంటల నుండి 4:45 వరకు యోగమే కదా. 4:30కి లేచిన ఇస్తాడు, 4:45కి లేచిన ఇచ్చేస్తాడు. అలా కాదు, బాప్ దాదా 4 గంటలకి అని టైం చెప్తున్నారు. కాబట్టి ఎవరికి వాళ్ళు మన్మతంతో ఇంకా టైంని పొడిగించుకోవద్దు. ఏ టైం అయినా పర్వాలేదు, సంగం యుగం అంతా అమృత వేళ, ఎప్పుడు లేచినా బాబా వరదానం ఇస్తాడు, బాబా వరదానాలు అన్ని అందరి కోసం ఉన్నాయి. అలా కాదు, స్పెషల్ గా వరదానంతో పాటు శక్తి యొక్క పాలనను కూడా బాబా ఇస్తూ పూర్తిగా మన కోసం, మన ఎదురుగా మనకే టైం ఇచ్చేటువంటిది ఆ సమయం. అందుకే 4 గంటలకి బాప్ దాదా అందరికి వరదానమును ఇస్తారు, సహజంగా వరదానాన్ని ఇస్తారు. వరదాన దాత యొక్క విశేష పాత్ర అమృత వేళ ఉంటుంది. ఏ వరదానం కావాలనుకుంటే అది బాప్ దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ చేసి చూడండి. 4 గంటలకు అమృత వేళ మేల్కొని 4 గంటలకు వరదానం తీసుకోవాలనుకుంటే కొంచెం 10 నిమిషాల ముందే మేల్కోవాలి. అది కూడా చూసుకోండి. 4 గంటల కంటే 4 గంటలకే లేచి అలా బాబా గుడ్ మార్నింగ్ వరదానం అని అలా కాదు, కొంచెం మంచి స్థితిలో భగవంతుని కలుసుకోవాలనుకుంటే మరి మేల్కోగానే మీ మొహం ఎలా ఉంది, కొంచెమైనా వాష్ చేసుకొని కొంచెమైనా క్లీన్ గా కూర్చుంటే బాగుంటది కదా. ఒక 5-10 నిమిషాలైనా ముందు లేవాలి. ఇంకా మనకైతే యాక్చువల్ గా బాబా 3:30కి అమృత వేళ మేల్కోవాలనేది పెట్టారు. కానీ నాకు అంత ముందు లేవడము కుదరదు, నేను చాలా అలసిపోతాను, నైట్ లేట్ అవుతుంది అంటే 4 కన్నా తర్వాత అయితే లేదు. 4 o'clock అయితే ఎలా అయినా లేవాలి. ఆ టైంలో భగవంతుడు మనకి వరం ఇవ్వడానికి వస్తాడు. మరి వరం కావాలనుకుంటే లేకవాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఎట్టి పరిస్థితిలో లేవాలి. అమృత వేళ టైమే అయిపోయింది, అసలు సంగం యుగం చివరికి వచ్చేసింది. ఇంకా ఉన్న కొద్ది రోజుల్లో కూడా అలా సమయాన్ని గడపకూడదు. ఈ కొంచెం పర్వాలేదులే అని తనని తాను అంటే కొంచెం లేచినా 4:30కి లేచానుగా, ఈరోజు అమృత వేళ లేచాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే 4:30కి లేచారా, ఒక ప్రయత్నం మంచిదే, కానీ 4 గంటలకు మేల్కొనడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇంకా టైం ఎక్కువగా లేదు, అకస్మాత్తుగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ కొద్ది సమయంలో మనం అలర్ట్ అయిపోయి పురుషార్థం కోసం మంచిగా సీరియస్ గా అటెన్షన్ ఇచ్చి చేస్తే మన జన్మల భాగ్యం సెట్ అయిపోతుంది. భవిష్యత్తు ఎన్నో జన్మలు, 84 జన్మల వరకు కూడా మన అదృష్టాన్ని రాసుకోవచ్చు ఇప్పుడు. కానీ ఈ టైం అలా గడిపేసి ఏదో ఒక కారణాలు చెప్పుకుంటూ అమృత వేళ అమూల్యమైనటువంటి వజ్రతుల్యమైన సమయాన్ని పోగొట్టుకుంటే ఇక పశ్చాత్తాపం తప్ప ఏది మిగలదు. అందుకే బాబా క్లియర్ గా చెప్తున్నాను అంటున్నారు, వరదాన దాత యొక్క విశేషమైన పాత్ర అమృత వేళ ఉంటుంది. ఏ వరదానం కావాలనుకున్నా బాప్ దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ చేసి చూడండి. మీరందరూ కూడా వరదానాన్ని తీసుకోవడానికి మరి అలర్ట్ గా కూర్చోవాలి. ఒకవేళ అలర్ట్ గా లేరనుకోండి, బాప్ దాదా వచ్చి చూసి చక్కెర కొట్టి వెళ్ళిపోతారు. బాబా వరదానం ఇవ్వడానికి వస్తే మనం నిద్రపోతే
కూర్చొని నిద్రపోతారు కొందరు అమృత వేళ. లేచి కూర్చోవాలి కదా అని లేచి కూర్చుంటారు. అలా నిద్రపోతే బాబా వరదానం ఎలా ఇవ్వగలుగుతారు? అందుకే అమృత వేళకు మహత్వాన్ని ఇస్తూ ఉండండి. ఇస్తున్నారు కానీ ఇంకా ఎక్కువగా అటెన్షన్ ఇవ్వాలి. బాప్ దాదా చూశారు, సమయం అనుసారంగా సేవలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సేవల కారణంగా బాబా నుండి వరదానం తీసుకోవడం, దాని నుండి దూరంగా ఉండలేరు కదా. అన్ని సేవలు సఫలతాపూర్వకంగా జరగాలంటే రోజు బాబా నుండి వరదానం తీసుకోవాల్సిందే. డబల్ ఫారినర్స్ మెజారిటీ పురుషార్థం చేస్తూ ఉన్నారు. అటెన్షన్ ని అండర్లైన్ చేయండి. మధుబన్లో ఎలా అయినా చేరుకున్నారు, మధుబన్కి అయితే వచ్చేసారు. మరి బాప్ దాదా దానికి పిల్లలకు విశేషంగా శుభాకాంక్షల్ని చెప్తున్నారు. ఎన్ని కష్టాలైనా పడి ప్రతి సంవత్సరం మధుబన్కి రావాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకైతే మౌంట్ అబుకి వెళ్ళడం ఎంత ఈజీ, ఇక్కడనే మన దేశంలోనే ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళవచ్చు, పెద్ద ఖర్చు కాదు. కానీ విదేశాల నుండి వారు భారతదేశంకి వచ్చి ఇక్కడ మళ్ళీ మౌంట్ అబుకి రావడము వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళ ప్రయాణాలకి ఎంత ఖర్చు అవుతుంది. కానీ ప్రతి సంవత్సరం మధుబన్ నుండి రిటర్న్ వెళ్ళగానే నెక్స్ట్ డే నుండే వాళ్ళు మళ్ళీ ఒక హుండీ పెట్టుకొని మధుబన్ కోసం అని రోజు సేవింగ్స్ చేస్తారంట. మళ్ళీ టికెట్ కోసం కావాలి కదా, ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి. అందుకే బాబా వారి యొక్క ఆ విశేషతను చూసి ఎంత ప్రేమతో చేరుకున్నారు అని శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. బాప్ దాదా విన్నారు. ఏదైతే బాబా సంస్కారాల పైన సైగ చేశారు, గతంలో కూడా లాస్ట్ మురళిలో కూడా బాబా సంస్కారం ఏదైనా మార్చుకోండి అన్నారు. దానిపైన అందరూ ఎలా అయినా సరే చేయాల్సింది అని అనుకుంటున్నారు. అది చేయటానికి ఎలాగైతే రోజు అమృతవేళ స్వమానంలో ఉంటారో దాంతో పాటుగా విభిన్న రకాలుగా ఏదైనా ఒక సంస్కారం పైన కూడా అటెన్షన్ ను ఇవ్వండి. ఈ రోజున ఈ సంస్కారం పైన స్పెషల్ అటెన్షన్ నేను ఇస్తాను, ఇవ్వాలి, ఈ రోజంతా దీనిపైన నేను అటెన్షన్ ఇవ్వాలి అని అనుకోండి. అమృత వేళ మేల్కొనగానే ఏదో ఒక స్వమానంలో ఉంటారు. అలా స్వమానంలో ఉండడంతో పాటుగా ఏదైనా ఒక సంస్కారం పైన కూడా స్పెషల్ అటెన్షన్ ఈ రోజంతా ఇస్తాను అని సంకల్పం చెయ్యండి అంటున్నారు బాబా. అది ఈ రోజంతా మనకి కర్మలలో గుర్తొస్తూ ఉండాలి. సపోజ్ అలిగే నేచర్ ఉంది, లేదా కోపం చేసే నేచర్ ఉంది, లేదా ప్రతిదానికి మనసు చిన్నబుచ్చుకునేటువంటి నేచర్ ఉంది. ఇలా ఏదో ఒక నేచర్, ఏదో ఒక సంస్కారాన్ని నేను మార్చుకుంటాను. ఈ రోజు ఈ సంస్కారం నాలో కనబడకూడదు. ఈ రోజు ఎవరు ఏమన్నా సరే నేను మాత్రం ఇలా మంచిగా ఉంటాను. ఈ రోజు నా పాత నేచర్ని నేను ఇమర్జ్ కానివ్వను అని అలా అమృత వేళ సంకల్పం చేసి రోజంతా దానిపైన అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు బాబా. ఎలా అయినా చేయాల్సిందే. తర్వాత రాత్రిపూట బాప్దాదాకు రోజంతటి దినచర్య యొక్క చార్ట్ను వినిపించే సమయంలో ఆ సంస్కారం పైన ఎంత విజయం పొందారో ఆ రిజల్ట్ను కూడా వినిపించండి. బాబా ఈరోజు ఉదయం అమృత వేళ ఈ సంస్కారం పైన అటెన్షన్ ఇస్తానని సంకల్పం చేశాను, రోజంతా ఇలాంటి విషయాలను ఎదుర్కొన్నాను, వాటిల్లో నేను ఇంత విజయం పొందాను, నా రిజల్ట్ ఇలా ఉంది అని బాబాకు తెలియచేయాలి. విశేషంగా వినిపించండి. విశేషమైన అటెన్షన్ అప్పుడు ఉంటుంది. ఏ రకమైనటువంటి సంస్కారం పైనైనా అటెన్షన్ ఇవ్వండి. ఎన్ని ఉన్నాయి మార్చుకునేవి ఒక్కొక్కరు, మరి ఒక్కొక్కటి మొదలు పెట్టాలి. రోజుకొకటి చొప్పున అటెన్షన్ ఇస్తూ సమాప్తం చేసుకున్నా చాలు, మనం సంపూర్ణం అవుతాం. కానీ అస్సలు అటెన్షన్ ఇవ్వకుండా అన్నీ ఒకసారే పోతాయిలే, యోగం శక్తి కిరణాలతో పోతాయిలే అనుకుంటే పోవు. రోజంతలో సంస్కారాలను మార్చుకోవాలి అని దినచర్యలోని ప్రతి కర్మలో అటెన్షన్ ఇవ్వాలి. కేవలం యోగ శక్తితో సంస్కారాల పరివర్తన జరగదు. అటెన్షన్ ఇచ్చి స్వభావాన్ని మలుచుకొని కలుపుకుంటూ మార్చుకుంటూ
కొన్ని సహించుకుంటూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చెయ్యాలి. ఈ విషయంలో ఏ విధంగా స్మృతి విషయంలో అటెన్షన్ ఇస్తారు, అలాగే దాంతో పాటుగా ఈ రిజల్ట్ ని కూడా బాప్దాదాకు వినిపించండి. చార్ట్ వినిపించేటప్పుడు రాత్రి బాబాకు రోజంతలో ఎంత సమయం స్మృతిలో ఉన్నాను అనేది చెప్తారు కదా, దాంతో పాటుగా సంస్కారాన్ని ఎంత మార్చుకున్నారో అది కూడా చెప్పండి అంటున్నారు. ఒకవేళ ఏ రోజైనా మీరు ఈ రోజు ఈ సంస్కారం పైన నేను అటెన్షన్ ఇస్తాను అనుకున్నారు, కానీ రోజంతట్లో అది అసలు ఇమర్జీ అవ్వలేదు అనుకోండి, ఆ సంస్కారమే బయటికి రాలేదనుకోండి, ఆ సంస్కారం ఇంకా కనిపించలేదు అనుకోండి, అప్పుడు బాప్దాదా నుండి శుభాకాంక్షలని తీసుకోండి. రోజు ఈ విధంగా బాప్దాదా నుండి శుభాకాంక్షలని తీసుకుంటూ విశేషంగా ఆ సంస్కారం విషయంలో మిమ్మల్ని మీరు కూడా అభినందించుకోండి. ఈ సంస్కారం పైన నేను విజయాన్ని పొందుతున్నాను, వాహ పురుషార్థంలో బాబా సహాయం కూడా మంచిగా అందుతుంది అనుకుంటూ మీరు శుభాకాంక్షలని ఇవ్వండి. ఆ సంస్కారాన్ని కార్యంలో తీసుకురావడంలో రోజు రోజుకి అది కనుమరుగవుతూ ఉండాలి, అది కనిపించకూడదు. ఇంకా మన లోపల ఉన్నటువంటి ఆ నేచర్ మారుతూ ఉండాలి. ఏ విధంగా యోగం విషయంలో చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాగే సంస్కారం విషయంలో కూడా చెకింగ్ చేసుకుంటూ ఉండండి. సంస్కారాలు అనేవి రోజు రావు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎవరైతే పురుషార్థిగా ఉంటారో బై ఛాన్స్ వారికి పరీక్ష ఎదురవుతుంది. రోజు రాదా పరీక్ష, కానీ చెకింగ్ అయితే రోజు చేసుకోవాల్సిందే. చెకింగ్ పైన మాత్రం అటెన్షన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ రోజు అటెన్షన్ ఇవ్వలేదనుకోండి, టెన్షన్ పెరుగుతుంది మరి పరిస్థితి వచ్చినప్పుడు. అందుకే రోజు అటెన్షన్ ఇస్తే టెన్షన్ సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే బాప్దాదా చూశారు, ఫారిన్ వాళ్ళలో కూడా కొంతమంది పిల్లలు కొన్ని కార్యాలను చాలా అటెన్షన్ ఇచ్చి చేస్తూ ఉన్నారు. మరి అటెన్షన్ ఇచ్చేటువంటి వారు ముక్తిని పొందగలుగుతారు. బాబా యొక్క వరదానము ఉంది, అర్థమైందా? మరి దీని వెనుక పడండి ఇప్పుడు. అంటే ఇంకా దీని సంస్కారాలను సమాప్తం చేసుకోవాల్సిందే అనే విషయాన్ని పట్టుకోండి అంటున్నారు. రోజు రిజల్ట్ యొక్క చెకింగ్ ని చేసుకోండి. రోజు చెకింగ్ చేసుకోవడం వలన సంస్కారాలు నెమ్మదిగా మిమ్మల్ని వదిలేస్తాయి. బాప్దాదా ఏదైతే కోరుతూ ఉన్నారో సంస్కారాల యొక్క సబ్జెక్ట్ లో నెంబర్ 1 గా రండి అని, ఏ సంస్కారాన్ని కావాలనుకుంటే ఆ సంస్కారాన్ని కార్యంలో ఉపయోగించగలగాలి. సాధ్యమవుతుంది, అది అటెన్షన్ లో ఉంది కదా, జరుగుతుంది అది. కానీ అటెన్షన్ ఇవ్వాలి. సంఘటనలోనే ఈ సంస్కారాలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? మీ చిత్రాలలో కూడా పూజ చేస్తూ ఉన్నప్పుడు మీ సంస్కారాలు ఎంత మంచిగా గాయనం చేస్తారు. మరి ప్రాక్టికల్ గా మీ జీవితంలో అలా ఉంటేనే ఆ వర్ణన చిత్రాలకు చేస్తూ ఉన్నట్టు కదా. ఇప్పుడు ఎవరైనా ప్రాక్టికల్ గా నిజ జీవితంలో మంచిగా ఉండి ఉంటేనే తర్వాత వాళ్ళ విగ్రహాలను పెట్టి మహిమలు చేస్తారు. నిజంగా అలా లేకపోతే పెద్ద విగ్రహాన్ని కట్టాం కాబట్టి ఇక పొగుడుదాము అనుకుంటారా? లేదు కదా. నిజంగా ప్రాక్టికల్ గా వారి జీవితంలో ఏవైతే లక్షణాలు ఉండేవో అవే మహిమ చేయబడతాయి. మరి దేవతా చిత్రాలకు కూడా అంతే, అలాగే వాటిని ఇమర్జ్ చేసుకొని గాయనం చేశారు. మరి ఇటువంటి దేవతలుగా అవ్వాల్సిందే అని అనిపిస్తూ ఉందా? అచ్చా, డబల్ విదేశీయులు పురుషార్థంలో సఫలతను అనుభవం చేసుకుంటూ ఉన్నారా? చెయ్యెత్తండి. సఫలతను అనుభవం చేసుకుంటున్నారా? వాహా, చెయ్యైతే మంచిగా ఎత్తుతున్నారు, లక్ష్యం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దీనిపైన అటెన్షన్ ని ఇవ్వాల్సిందే, ఇందులో నంబర్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. ఇతరులకు కూడా ఉమంగం వస్తుంది, ఎందుకంటే మీరు నిమిత్తం అయిపోయి ఉన్నారు. నిమిత్తంగా ఉండేటువంటి వారికి బాప్దాదా యొక్క విశేషమైన సహాయం లభిస్తుంది. బాబా సంతోషిస్తూ ఉన్నారు. సెంటర్స్ అయితే వృద్ధి చెందుతూనే ఉన్నాయి. పురుషార్థం వైపు అటెన్షన్ కూడా ఉంది. కానీ
ఇప్పుడు పరివర్తనకు నిమిత్తంగా అయ్యే వారిగా కండి. మీరు స్వయాన్ని చూసుకోండి, అప్పుడు ఇతరులకు కూడా పరివర్తన చేసుకోవాలి అనేటువంటి ఉమంగం వస్తుంది. బాప్దాద అయితే సంతోషిస్తున్నారు. పురుషార్థంలో అందరూ నంబర్ వారీగా ఉంటారు కదా. ఎక్కడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా నంబర్ వారీగా ఉంటారు. కొందరికైతే ఇంకా పేరు ఉంటది, బ్యాక్ బెంచర్స్ అని. వాళ్ళు ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పాఠం పైన అటెన్షన్ ఉండదు, శ్రద్ధ ఉండదు. నెంబర్ వారీగా అయితే ఉంటారు, మరి అండర్స్టూడ్. కానీ పురుషార్థం యొక్క అటెన్షన్ ఇప్పుడు చాలా పెంచుకోవాలి. బాప్దాద అయితే రోజు ప్రియ స్మృతులను పిల్లలకి ఇస్తారు. బాబా యొక్క ప్రియ స్మృతులు అయితే రోజు లభిస్తాయి. చూడండి, ఇంట్లో కూర్చొని ఉండి కూడా బాప్దాద యొక్క ప్రియ స్మృతులు ఒక్క రోజు కూడా మిస్ అవ్వరు. ఒకవేళ రోజు విధిపూర్వకంగా మురళిని చదివితే బాప్దాద యొక్క ప్రియ స్మృతులు లభిస్తాయి. ఒక్క రోజు కూడా ప్రియ స్మృతులను మిస్ అవ్వరు. లభిస్తున్నాయా లేదా? రోజు యాద్ ప్యార్ లభిస్తుంది కదా, అందరికీ లభిస్తుంది కదా. ఇది బాప్దాదాకు పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమకు గుర్తు. మురళి మిస్ అంటే ప్రియ స్మృతులు కూడా మిస్. కేవలం మురళి మిస్ చేసుకోరు, కానీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులను, వరదానాన్ని అన్నిటినీ మిస్ చేసుకుంటున్నట్టే. మురళిని మిస్ చేస్తే అన్నీ మిస్ అవుతాయి. మురళిని చదువుకుంటారు, కానీ బాబా ఏదైతే సమయాన్ని ఫిక్స్ చేశారో, బాప్దాదా యాద్ ప్యార్ తీసుకునేటువంటి సమయం కూడా ఫిక్స్ అయ్యి ఉంది. మరి బాబా మురళి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో బాప్దాదా ప్రియ స్మృతులను అందిస్తారు. మరొకవేళ ఆ టైంలో మురళిని వినకపోతే ప్రియ స్మృతులు కూడా మిస్ అవుతాయి కదా అంటున్నారు. మరి ఉమంగం ఉంది కదా, దీనిపైన బాప్దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. మంచిది. మురళిని మిస్ చేసేవారు ఉన్నారా? డబల్ ఫారినర్స్ లో ఉన్నారా? ఎవరైనా మురళిని మిస్ చేస్తున్నారా? ఏదైనా కారణంతో? లేదు కదా, మురళిని మిస్ చేయటం లేదు కదా. ఏ ఒక్కరోజు కూడా మురళి చదువుకోకుండా కానీ వినకుండా కానీ పడుకోవద్దు. తినకపోయినా పర్వాలేదు, ఫుడ్ లోపలికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మకు మురళీ భోజనం అందకపోతే మాత్రం సిక్ అవుతారు. ఇంకేదైనా పక్కన పెట్టేసేయండి, కానీ మురళి మాత్రం పక్కన పెట్టొద్దు. మురళిని మాత్రం ప్రతిరోజు వినడమైనా చదువుకోవడమైనా చెయ్యాల్సిందే. మురళిని మిస్ చేయరు కదా, ఏ కారణం చేత కూడా మిస్ చేయరు కదా. ఒక్కరు చెయ్యెత్తారంట, ఇప్పటి నుండి మిస్ చేయకండి. మురళిని మిస్ అస్సలు అవ్వకూడదు. ఫోన్ ద్వారా అయినా వినండి. చదువుకోలేకపోతే ఇంకే రకంగా అయినా వినండి. ఇప్పుడైతే ఎన్ని సాధనాలు వచ్చేసాయి మురళి వినటానికి, కారణం చెప్పడానికి కూడా లేదు. తప్పకుండా మీ ప్రెజెన్స్ మురళిలో ఉండాలి. అంటే మీరు మురళిని ఆన్లైన్లో అయినా వినండి, సెంటర్కి వచ్చైనా వినండి, చదువుకొనైనా చదువుకోండి. ఏ రకంగా అయినా మురళిలో మీ ప్రజెంట్ మార్క్ పడాలి. ఆన్లైన్లో వినేవాళ్ళు కూడా, అందుకే చాలా మంది ఈరోజు నేను మురళి విన్నాను అనేది తెలియడానికి కోసం కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉంటారు. పేరు రాస్తారు, ఊరు పేరు రాస్తారు చాలా మంది. మరి దాంతో తెలుస్తుంది వింటున్నారా లేదా అని. అంటే హాజరు వేయించుకోండి అంటున్నారు. మంచిది. ఎవరైతే వచ్చారో కొత్త పాత అందరూ పక్కా నోట్ చేసుకోండి. మురళిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే బాబా రోజు పరంధామం నుండి వస్తారు. ఇంత దూరం నుండి పిల్లలకు చదివించేందుకు బాబా వస్తారు. ఈ విధంగా బాబా ఎప్పుడూ హాలిడే తీసుకోరు. నేను చాలా దూరం నుండి వస్తున్నాను, 2 రోజులు సెలవు తీసుకుంటాను ఎప్పుడైనా అన్నారా? ఒక్క రోజు కూడా బాబా మురళి మిస్ చేయరు.
మరి అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చేయకూడదు. అచ్చా, ఇప్పుడు ఎవరైతే మధుబనికి వచ్చారో, మధుబనికి వచ్చే ముందు ఫామ్ నింపుతారు కదా. మధుబనికి వెళ్ళాలంటే ఒక ఫామ్ ఇస్తాం. అందులో ఎన్ని సంవత్సరాల నుండి జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు, ఆహార నియమాలు ఎంత పాటిస్తున్నారు, పవిత్రత బ్రహ్మచర్యం పాలన చేస్తున్నారా, ప్రశ్నలు ఉంటాయి. బాబా అంటున్నారు ఈ ఫామ్ నింపుతారు కదా, అందులో రోజు మురళిని వింటున్నారా, ఎన్ని రోజులు మిస్ చేస్తున్నారా అది కూడా యాడ్ చెయ్యండి అంటున్నారు. ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటే చెయ్యెత్తండి. మధుబన్ వారు కూడా చెయ్యెత్తుతున్నారు. ఏ కారణం చేత కూడా మురళిని మిస్ చేయకూడదు. ఈ విధంగా భోజనాన్ని మిస్ చేయరు. అలాగే ఇది కూడా భోజనం కదా. శరీరానికి భోజనం ఉంటుంది, ఆత్మకు భోజనం ఉంటుంది. శరీరానికి భోజనం అయితే 2 సార్లు 3 సార్లు, ఒక్కోసారి 4 సార్లు, ఒక్కోసారి అయితే ఇక టైం పాస్కి రోజంతా నడుస్తూనే ఉంటది. మరి ఆత్మకు భోజనం ఒక్కసారైనా మురళి వినాలి కదా, మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే కొత్త వారు వచ్చారో వారికి రావడానికైతే అవకాశం లభించింది కదా, మరి ఇప్పుడు ఈ నియమాన్ని పాటించాలి. రోజు బాబా మురళిని వినాలి. ఏ విధంగా ఇతర నియమాలు ఉన్నాయో అలాగే ఇది కూడా ఒక నియమం. బ్రాహ్మణులు అనగా మురళిని వినేవారు, సేవ చేసేవారు. అచ్చా, ఇప్పుడు అన్ని వైపుల నుండి ఉన్నటువంటి పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులతో పాటుగా శుభాకాంక్షల్ని కూడా ఇస్తున్నారు. సదా ఉమంగ్ ఉత్సాహాలతో ముందుకెళ్తూ ఉండండి, అందరినీ ముందుకు తీసుకెళ్ళండి. ఎప్పుడు మీ ఉమంగ్ ఉత్సాహం ఏ కారణం చేత, ఎవరి మాటల చేత తగ్గకూడదు. కొందరు చాలా ఉమంగ్ ఉత్సాహంతో ఉంటారు, ఎవరైనా ఒక మాట అనగానే మొత్తం 1 సెకండ్లో పోతుంది. విషయం విషయంగానే ఉండిపోవాలి. రకరకాలుగా మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బాబా అన్నారు మీ ఉమంగ ఉత్సాహానికి ఆధారం బాబా ప్రేమ, అది మాత్రం తగ్గకూడదు. విషయాల కారణంగా మీ ఉత్సాహం తగ్గకూడదు. బాబా ప్రేమ ఒకవైపు ఎప్పటికీ ఉంటూనే ఉండాలి. అందుకే మీ బుద్ధిని ఎప్పుడు కూడా బాబాను తప్పించి మిగతా విషయాల్లో బిజీ చేయకూడదు. బుద్ధిలో ఎప్పుడు బాబానే ఉండాలి, వేరే వేరే విషయాల్లో బిజీ అవ్వకండి అంటున్నారు. తండ్రి మరియు తండ్రి యొక్క మురళి మరియు తండ్రి ద్వారా ఏ సేవ అయితే లభించిందో ఆ సేవ చేస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఇంకేం చెప్పాలి? తోడైతే ఉండే ఉన్నాను, తోడిచ్చారు కదా బాబా, గిఫ్ట్ గానే ఇచ్చేశారు. ఇప్పుడు వరదానం అన్నా కూడా వరదానంను ఫలీభూతం చేయడానికి మనం మళ్ళీ దానికి యోగ్యంగా కూడా అవ్వాలి. కానీ గిఫ్ట్ గా ఇచ్చిందైతే డైరెక్ట్ యూజ్, అది గిఫ్ట్ అంటేనే డైరెక్ట్ యూజ్ చేయడం. ఇప్పుడు బాబా నేను సదా మీ తోడైతే ఉండే ఉన్నాను అంటున్నారు. మరి సెలవు తీసుకోవడం అనేది ఇంకా ఉండనే ఉండదు. ఇంకా తోడున్నారు, తోడు నడుస్తారు, తోడుగానే వస్తారు. అచ్చా, ఇప్పుడు సమాప్తి. వరదానం बाबा की याद प्यार చెప్తాం. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. వరదానము శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసేటటువంటి కాళీ రూపధారి భవ. శక్తి రూపం యొక్క స్మృతి ద్వారా పతిత సంస్కారాలను నాశనం చేసేటటువంటి కాళీ రూపధారి భవ.
వివరణ: సదా తన యొక్క ఈ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. నేను సర్వశస్త్రధారి శక్తిని, నేను పతిత పావనిని. పతిత పావనినైనటువంటి నా పైన ఎలాంటి పతిత ఆత్మ యొక్క దృష్టి యొక్క నీడ కూడా పడజాలదు. దృష్టి యొక్క నీడ కూడా పడజాలదు. పతిత ఆత్మ యొక్క పతిత సంకల్పాలు నా ముందు నడవవు. ఇలా ఇంత పవర్ఫుల్ బ్రేక్ అనేది కావాలి. ఒకవేళ ఎవరైనా పతిత ఆత్మ యొక్క ప్రభావం పడితే దాని అర్థం మీరు ప్రభావశాలిగా లేనట్లు. ప్రభావశాలిగా ఉంటే మీ పైన వేరే ఎవరి ప్రభావమో పడదు, మీ ప్రభావమే అందరిపైన పడుతూ ఉంటుంది. ఎవరైతే స్వయం సంహారిగా ఉంటారో వారు ఎవరికి షికారుగా కాలేరు. మరి ఇటువంటి ఖాళీ రూపధారిగా కండి. అప్పుడు మీ ముందు ఏ ఒక్కరు కూడా అటువంటి సంకల్పాలు చేయలేరు. ఎవరైనా అలాంటి సంకల్పం చేసినా వారి సంకల్పం కూడా మీ ముందు మూర్ఛితం అయిపోతుంది. స్లోగన్: రాయల్ రూపం యొక్క కోరిక యొక్క స్వరూపము పేరు, ప్రతిష్ట, గౌరవం లభించాలని అనుకోవడం. కోరికలు ఎలా ఉంటాయి చూడండి. అన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు నేను హాయిగా తృప్తిగా ఉన్నాను, కేవలం నన్ను ఆ సంఘానికి ప్రెసిడెంట్ చేస్తే చాలు, లేదా ఇప్పుడు నెక్స్ట్ అందరూ నన్నే ఎలక్ట్ చేసుకుంటే చాలు. అంటే ఏంటి? పేరు, ప్రతిష్ట, గౌరవం, వీటి కోరిక ఎంత ఉంది. అవ్యక్త సూచనలు: జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. సారథి అనగా ఆత్మాభిమాని, ఎందుకంటే ఆత్మనే సారథి. బ్రహ్మ బాబా ఈ విధితోనే నంబర్ 1 సిద్ధిని ప్రాప్తించుకున్నారు. మరి ఫాలో ఫాదర్ ఏ విధంగా తండ్రి అంటే శివ బాబా దేహాన్ని ఆధీనం చేసుకొని ప్రవేశిస్తారు. బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారు అనగా సారథిగా అవుతారు, దేహానికి ఆధీనం అవ్వరు. అందుకే అతీతంగా ప్రియంగా ఉంటారు. అలాగే మీరందరూ కూడా బ్రాహ్మణాత్మలు తండ్రి సమానంగా సారథి యొక్క స్థితిలో ఉండండి. సారథి స్వతహాగానే సాక్షిగా ఉంటారు. ఏం జరిగినా చూస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, అన్నీ చేస్తూ కూడా మా యొక్క అంశం మాత్రం లేపం కూడా వారికి అంటుకోదు. అంటే కొంత కూడా మా యొక్క నీడ కూడా పడదు. అంతగా వారు అలా నిర్లేపిగా ఉంటారు. ఏది వారిని అంటుకోదు. ఈరోజు స్వమానము: నేనాత్మను ఖాళీ రూపధారిని. దేనిపైన ఖాళీ? పతిత సంస్కారాల పైన. పతితంగా చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో, ఆ సంస్కారంతో, ఆ సంకల్పాలతో ఏ వ్యక్తులు కూడా మన ముందుకు రావడానికి లేదు, రాలేరు. అలాంటి స్థితిలో మనము ఉండాలి అంటున్నా. నేను మాస్టర్ పతిత పావనిని అని ఆ స్వరూపంలో మనం ఉంటే ఏ ఒక్కరికి ఆ ఆలోచన కూడా మన ముందు రాదు. ఒకవేళ వారిలో ఆలోచన పుట్టబోతూ ఉంటే ఆ ఆలోచన కూడా మూర్ఛితం అయిపోతుంది. మరి అలాంటి శక్తిశాలి స్థితిలోనే రోజంతా ఉందాం. ఓం శాంతి.